2, 3 కంప్లీట్ చేసుకున్నాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 4. సో, ఇలస్ట్రేషన్ నెంబర్ 4లో ఏ, బి, సి, డి 4 ఉన్నాయి. కంప్లీట్ చేద్దాం. తేజస్వి స్టార్ట్ చేయమ్మా. Commission of rupees 200 received was wrongly credited to interest account. కరెక్ట్ ఎంట్రీ. Cash account debit to commission account, sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్. ఎంతమంది? 200, 200. కానీ రాంగ్ ఎంట్రీ ఏం పడింది? Cash account debit to interest account, sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. 200, 200. రెక్టిఫికేషన్ ఎంట్రీ. Interest account debit to commission account, sir. సో క్యాష్ కరెక్ట్గా పడింది. ఇంట్రెస్ట్ రాంగ్ పడింది కాబట్టి క్రెడిట్ లో రాంగ్ పడింది. క్యాన్సిల్ చేయండి, డెబిట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు అసలు పడాల్సిన కమిషన్. సో టు కమిషన్ అకౌంట్ 200, 200. నెక్స్ట్ నువ్వు చెప్పమ్మా. Return outward book was undercashed by rupees 100, sir. అమ్మా, రిటర్న్ అవుట్వర్డ్ అంటే అది సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్? Purchase returns, sir. పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ కి ఎంట్రీ చెప్పమ్మా నాకు. Cash account debit to purchase returns account, sir. సరిగ్గా చూడాలి. Creditor, రిటర్న్స్ sir. అయినప్పుడు క్యాష్ రాదు. Yes, sir. Yes, sir. క్రెడిటర్ అకౌంట్ డెబిట్ టు Purchase returns account, sir. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంట్రీ 5,000, 5,000 అనుకుందాం. 5,000, 5,000 అనుకుందాం. ఓకేనమ్మా. Yes, sir. రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ అంటే ఏంటి? పర్చేజ్ సబ్సిడీ బుక్స్ యూజ్ చేస్తుంటే పర్చేజ్ రిటర్న్స్ ఉంటుంది కదమ్మా. ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో 5,000 ప్లేస్ లో 4,900 రాసాం. 4,900 రాసాం. 4,900 రాస్తుంటే ఈ 100 ఏమైపోయింది కదా? అండర్ క్యాస్ట్ అయింది. దీన్ని పెంచాలి అంటే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? Credit చేయాలి, sir. క్రెడిట్ చేయాలి. ఇప్పుడు చెప్పమ్మా. బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ వెయ్యక ముందే మనకు కానీ ఆ రాంగ్ అనేది తెలిస్తే మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయగలమా? No, sir. యూజ్ చేయలేము. కాబట్టి మనం ఎంట్రీ రాయలేము. మరి ఏం రాయాలి ఇక్కడ? Statement రాయాలి, sir. స్టేట్మెంట్ రాయాలి. ఏం రాయాలమ్మా? Purchase returns book అకౌంట్ should be purchase returns book should be credited with rupees 100. with rupees 100. Next. Furniture worth rupees 600 purchased was debited to purchases account. Correct entry. Furniture account debit to cash account, sir. Furniture account debit to cash account. మరి రాంగ్ ఎంట్రీ ఏం పడింది? Purchases account debit to cash account, sir. Purchases account debit to cash account. Rectification entry ఏంటమ్మా? Furniture account debit to purchases account, sir. ఎస్. సో క్యాష్ కరెక్ట్గానే పడిందమ్మా. పర్చేస్ డెబిట్ పడింది. క్యాన్సిల్ చేయండి, క్రెడిట్ చేయాలి. సో టు పర్చేజెస్ అకౌంట్ అసలు పడాల్సిన ఫర్నిచర్. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ వన్. An amount of rupees 300 received from Sri Bhimaraju was wrongly credited to the account of Sri Ramaraju. సో కరెక్ట్ ఎంట్రీ ఏంటి? Cash account debit to Sri Bhimaraju, sir. Sri Bhimaraju account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు భీమరాజు. ఓకే. ఎంత? 300, 300. ఓకే. మరి రాంగ్ ఎంట్రీ ఏంటి? Cash account debit to Ramaraju account, sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామరాజు అకౌంట్ 300, 300. రెక్టిఫికేషన్ ఎంట్రీ. Ramaraju account debit to Bhimaraju account, sir. సో క్యాష్ కరెక్ట్గానే పడిందమ్మా. పడాల్సింది రామరాజు, పడాల్సింది భీమరాజు, కానీ పడింది రామరాజు. రామరాజుని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ లో ఉన్నదాన్ని డెబిట్ చేయాలి. సో రామరాజు అకౌంట్ డెబిట్ టు భీమరాజు అకౌంట్ 300, 300. సో ఇది 4th ఇలస్ట్రేషన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు ట్రాన్సాక్షన్.
సో చరిష్మా, అభిరామ్, లక్ష్మీప్రియ ఇంకా లేవలేదన్నమాట. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 5. చంద్రరావు చెప్పండి. Sale of old furniture, rupees 1500, treated as a sales of goods. ఓకే. సో కరెక్ట్ ఎంట్రీ ఏంటమ్మా? Cash account debit to furniture account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్. ఎంతమ్మా? 1500. 1500. రాంగ్ ఎంట్రీ ఏంటి? Cash account debit to sales account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇది నార్మల్ సేల్స్ అనుకున్నట్టు సేల్స్ అకౌంట్ 1500. రెక్టిఫికేషన్ ఎంట్రీ. Sales account debit to old furniture account. సో క్యాష్ కరెక్ట్గా పడిందమ్మా. రాంగ్ పడింది సేల్స్, క్రెడిట్లో పడింది. దాన్ని రెక్టిఫై చేయాలంటే క్రెడిట్లో పడిన సేల్స్ డెబిట్ చేయాలి. సేల్స్ అకౌంట్ డెబిట్ 1500 టు ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్ 1500. నెక్స్ట్ Receipt of 500 from Ram credited to Shyam. ఓకే, కరెక్ట్ ఎంట్రీ. Cash account debit to Ram account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు Ram account. రామ్ అకౌంట్ ఎంతమ్మా? 500. 500. రాంగ్ ఎంట్రీ ఏంటి? Cash account debit to Shyam account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు శ్యామ్ అకౌంట్ 500. నెక్స్ట్ అమ్మా రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటమ్మా? Shyam account debit to Ram account. సో క్యాష్ కరెక్ట్గా పడిందమ్మా. సో రాంగ్గా పడింది శ్యామ్, క్రెడిట్లో పడింది రాంగ్. సో దాన్ని రెక్టిఫై చేయాలంటే డెబిట్ చేయాలి. శ్యామ్ అకౌంట్ డెబిట్ 500. అసలు పడాల్సింది రామ్ టు రామ్ అకౌంట్ 500. నెక్స్ట్ Goods worth 1000 bought of Mohan have remained on record. మోహన్ దగ్గర నుంచి కొన్న గూడ్స్ అన్ రికార్డ్ అయ్యి కొన్ని కొనేసాం కానీ దాన్ని బుక్స్ లో రాసుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? Purchase account debit to Mohan account. సో కొంటున్నట్టు రాయలేదు కాబట్టి గూడ్స్ ని ఇప్పుడు రాస్తున్నాను. గూడ్స్ కొంటున్నప్పుడు ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎవరి నుంచి కొన్నాను? మోహన్ అకౌంట్ నుంచి కొంటూ మోహన్ అకౌంట్ ఎంతమంది? 1000. నెక్స్ట్ A return of goods 120 rupees from Mukesh posted to debit of his account. చూడమ్మా, ఏ రిటర్న్ ఆఫ్ గూడ్స్ రూపీస్ 120 ఫ్రమ్ ముఖేష్ పోస్టెడ్ టు డెబిట్ ఆఫ్ హిజ్ అకౌంట్ అంట. అర్థమవుతుందమ్మా? నార్మల్ గా రిటర్న్ ఆఫ్ గూడ్స్ రూపీస్ 120 అంటే ఎంట్రీ చెప్పండి నాకు. Sales return account debit to Mukesh Sales account account. debit to Mukesh account. సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు ముఖేష్ ముఖేష్ అకౌంట్. ఓకేనమ్మా? ఎంత రాయాలి? అమౌంట్ ఎంత రాయాలి చెప్పండి? 120. 120. ఓకేనా? కానీ చూడమ్మా, రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 120 ఫ్రమ్ ముఖేష్ పోస్టెడ్ టు డెబిట్ ఆఫ్ హిజ్ అకౌంట్ అంట. అంటే ఏం జరిగింది? ముఖేష్ ఏం చేయాలి మనం ఇక్కడ? Credit చేయాలి సార్. ముఖేష్ ని క్రెడిట్ చేయాలి, కానీ క్రెడిట్ చేయాల్సిన ప్లేస్ లో క్రెడిట్ చేయకుండా అమ్మ సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ చేసాం. ముఖేష్ ని కూడా ముఖేష్ అకౌంట్ డెబిట్ దాని కూడా ఏం చేసామమ్మా? డెబిటే చేసామంట. ఓకేనా? ఇది బిఫోర్ మనం చేస్తున్న సమస్య బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? Before preparation of trial balance. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో మనం సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయగలమా? No, sir. No, sir. ఓపెన్ చేయలేము. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం రాయాలి? Statement రాయాలి. స్టేట్మెంటే రాయాలి. ఓకే, స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఎంత అమౌంట్ రాయాలి చూడండి. నార్మల్ గా ముఖేష్ క్రెడిట్ లో పడితే ఎంత అమౌంట్ పడాలి? 120 sir. 120 ప్లస్
తప్పు ఎక్కడ జరిగింది? డెబిట్ లో Debit లో. జరిగింది. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఇంకో ఈ 120 క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ లో ఇంకో 120. సో టోటల్ గా ముఖేష్ ని ఎంత క్రెడిట్ చేయాలి? 240 sir. 240. The statement will be Mukesh account should be credited with 240. ఒకసారి మామూలుగా చెప్తున్నాను ఇక్కడ. ఇది ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయి ఉంటే క్రెడిట్ లో ఈ ఖాళీ ప్లేస్ ఇది జరగలేదు కాబట్టి ఈ ఖాళీ ప్లేస్ ఏముండేదంటే సస్పెన్స్ అకౌంట్ ఉండేదమ్మా. సో అప్పుడు మనం ఎంట్రీ రాయగలం. ఈ సస్పెన్స్ ని క్యాన్సిల్ డెబిట్ చేసి అసలు పడాల్సిన ముఖేష్ ఏం చేసి ఉండేవాళ్ళం? క్రియేట్ చేసి ఉండేవాళ్ళం. అది ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సస్పెన్స్ అకౌంట్ అని చూడండి, పేజ్ చెప్పండి. సస్పెన్స్ అకౌంట్ చూడండి, అక్కడి నుంచి మనం అలా చేస్తాం. సో అవి ఇంకా మనకి రాలేదు కాబట్టి మనం ఇంకా ఇలా సస్పెన్స్ వితౌట్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్ స్టేట్మెంట్స్ మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. ఓకేనా? అది మైండ్ లో పెట్టుకోండి. సో ఏబిసిడి చంద్రరావు చెప్పాడు కాబట్టి నెక్స్ట్ కార్తీక్ చెప్పమ్మా. ఈఎఫ్జిహెచ్. Yes, sir. Rent of proprietor's residence rupees 600 debited to rent account, sir. ఓకే, అందులో తప్పే ఉంది, కరెక్టే కదా. రెంట్ ఆఫ్ ప్రొపరేటర్స్ రెంట్ ప్రొపరేటర్ రెంట్ కట్టాము, రెంట్కే వేసాడు, తప్పే ఉంది, అందులో కరెక్టే కదా. Proprietor's residence, sir, అంటే తను డ్రా చేసుకుని ఉంటారు కదా సార్. సో ప్రొపరేటర్స్ రెసిడెన్స్ అంటే ప్రొపరేటర్ కట్టుకోవాలి, ఆడి డబ్బులు ఆడు కట్టుకోవాలి. కానీ ప్రొపరేటర్ ఉంటున్న ఈ ఇంటి యొక్క రెంట్ బిజినెస్ కట్టిందంట. సో బిజినెస్ నుంచి ఆ రెంట్ డబ్బులు ఏం చేసినట్టు? డ్రా చేసినట్టు. సో దాన్ని ఏమైనా డ్రాయింగ్స్ అనాలి. ఓకేనమ్మా? Yes, sir. సో కరెక్ట్ ఎంట్రీ ఏంటి? Drawings account debit to cash account, sir. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంతది? 600. కానీ ఏం జరిగింది? రాంగ్ ఎంట్రీ ఏం జరిగింది? Rent account debit to cash account, sir. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 600. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటి? Drawings account debit to rent account, sir. డ్రాయింగ్స్. సో క్యాష్ పర్ఫెక్ట్ జరిగింది కాబట్టి డ్రాయింగ్స్ కరెక్ట్ గా పడాలి కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ 600. డెబిట్ లో రెంట్ తప్పడింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి టు రెంట్ అకౌంట్ 600. నెక్స్ట్. A payment of rupees 215 to Mohammed Rafi posted to his credit as 125 rupees. నా నార్మల్గా ఎంట్రీ చెప్పమ్మా. మొహమ్మద్ Mohammed రఫీకి Rafi. పేమెంట్ చేస్తే మొహమ్మద్ Rafi account debit to cash account, sir. మొహమ్మద్ రఫీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత? 215. 215 అని పడాలి. కానీ ఎంత పడిందంట? 125, sir. ఎవరి అకౌంట్ లో? Credit of Mohammed Rafi. క్రెడిట్ ఆఫ్ మొహమ్మద్ రఫీ అంటే అర్థం ఏంటి? ఏ పేమెంట్ ఆఫ్ రూపీస్ 215 టు మొహమ్మద్ అంటే మొహమ్మద్ అకౌంట్ డెబిట్, మొహమ్మద్ రఫీ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ పడాలి. నాకు తెలుసు. పోస్టెడ్ టు హిజ్ క్రెడిట్ యాజ్ 125 అంటే అర్థం ఏంటమ్మా? ఆ డెబిట్ పడాల్సింది డెబిట్ పడలేదంట. డెబిట్ sir. పడకుండా ఏం జరిగింది? మొహమ్మద్ రఫీని ఏం Credit చేసామంట? credit చేసాం, sir. టు మొహమ్మద్ రఫీ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ లో వేసాం. ఇప్పుడు క్రెడిట్ వేసినప్పుడు నాకు అమౌంట్ కట్ చేసాం. అమౌంట్ ఎంత వేసామంట? 125 rupees. 125. ఓకేనమ్మా? Yes, sir. నార్మల్ గా అడుగుతున్నాను క్వశ్చన్. ఒకవేళ ఇదే ట్రాన్సాక్షన్ మనకి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని తెలిసింది అనుకో, మీరు చెప్పాడు అనుకో క్వశ్చన్ లోని, అప్పుడు డెబిట్ లో ఏం ఓపెన్ అవుతుంది? Suspense account, sir. సస్పెన్స్ అకౌంట్. ఎంత అమౌంట్ కమ్మా? 340, sir. 340. అంటే ఈ 340కి మనకి డెబిట్ లో సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే, మరి ఇప్పుడు ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కాదు, ఇప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? ఎంట్రీ రాయలేం. ఏం రాయలేం కూడా? Statement, sir. Statements. స్టేట్మెంట్ ఏమని రాయాలో చూడండి. అసలు డెబిట్ లో ఏం పడలేదు, కానీ పడాల్సింది డెబిట్ లో పడాలి. మొహమ్మద్ రఫీ అకౌంట్ డెటార్ అని ఇప్పుడు ఎలా పడాలంటే, అనవసరంగా క్రెడిట్ లో మొహమ్మద్ రఫీ పడింది 125. అది దీన్ని క్యాన్సిల్ చేయడానికి డెబిట్ చేయాలి. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. అసలు పడాల్సింది ఎంత? 215, sir.
215. సో 125 ప్లస్ 215 ఎంతమ్మా? 340. 340. సో ఇప్పుడు రాయాలమ్మా, మొహమ్మద్ రఫీ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ rupees 340. నెక్స్ట్. Sales book added rupees 100 rupees short. అమ్మా సేల్స్ బుక్ యాడ్ చేస్తే అంట 100 రూపాయలు తగ్గించాం 100 రూపాయలు తగ్గిపోయింది. నాకు ఎవరన్నా సేల్స్ కి ఎంట్రీ చెప్పండి అమ్మా. Cash Cash account account debit to debit- sales debit account. to sales account. సేల్స్ అకౌంట్ సేల్స్ డెబిట్ సైడ్ వచ్చిందా, క్రెడిట్ సైడ్ వచ్చిందా? Credit side. క్రెడిట్ సైడ్ సార్. ఈ 100 Credit రూపీస్ side. ఈ 100 రూపీస్ షార్ట్ ఎటువైపు వచ్చి ఉంటది? Credit side, Credit sir. side, క్రెడిట్ sir. సైడ్ క్రెడిట్ సార్. సైడ్ వచ్చి ఉంటది. దాన్ని పెంచాలంటే మళ్ళీ ఏం చేయాలి? క్రెడిట్ Credit సార్. yes, sir. క్రెడిటే చేయాలి. సో స్టేట్మెంట్ ఏమని రావాలి? Sales book, sales account should be credited with 100 rupees. విత్ ₹100. అంతే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్. ద టోటల్ ఆఫ్ total- బిల్స్ రిసీవబుల్ బుక్ ₹1500 లెఫ్ట్ అన్పోస్టెడ్. కార్తిక్ నువ్వు చెప్పమ్మా ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేయి. బిల్స్ రిసీవర్ బుక్ లో 1500 రూపీస్ అన్పోస్టెడ్ అయిపోయాను సార్. పోస్ట్ చేయలేదు, ఇప్పుడు మనం పోస్ట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఓన్లీ బిల్స్ రిసీవబుల్ బుక్ అన్నాడు. అంటే ఎంట్రీలో బిల్స్ రిసీవబుల్ ఎంట్రీ ఎప్పుడు చెప్పారా నీకు? గుర్తుందా? చెప్పలేదా? ఓకే. నార్మల్గా ఇప్పుడు బిల్ అనేది ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం? ఏ టైం ఎలా రిసీవ్ చెప్పానా? అది కూడా చెప్పలేదు. మనకి క్యాష్ వస్తున్నప్పుడు. క్యాష్ వస్తున్నప్పుడు కదా. మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకోమ్మా, వాళ్ళని ఏమంటాం? డెటార్స్ అంటాం. ఎంట్రీ ఏమైనా వస్తుంటే డెటార్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. ఎందుకు వస్తుంది డెటార్ అకౌంట్ డెబిట్ టు Sales. టు సేల్స్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు ఈ డెటార్ ఏమంటాడంటే, నా పేరు కట్ చేసి నువ్వు డెటార్ అని నన్ను నీ అప్లోడ్ కింద పెట్టుకో. నా పేరు కట్ చేసేసి నేను నీకు ఏమిస్తున్నాను? నా పేరు ప్లేస్ నీకు ఏమిస్తున్నాను? బిల్స్ రిసీవబుల్ ఇస్తున్నాను. బిల్స్ రిసీవబుల్. మనకి బిల్స్ రిసీవబుల్ ఆడికి ఏంటది? Bills payable, sir. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. ఇప్పుడు ఎవరిని క్యాన్సిల్ చేయాలి? బిల్స్ రిసీవబుల్ వచ్చింది కాబట్టి డెటార్ ని క్యాన్సిల్ చేయాలి. టు డెటార్ని క్యాన్సిల్ చేయాలి. టు డెటార్ అకౌంట్. ఓకేనా? ఇది బిల్స్ రిసీవబుల్ అయితే. మరి బిల్స్ పేయబుల్ అయితే మరి ఆడికి ఎంట్రీ ఏమొస్తుంది? ఫస్ట్ మనకి సేల్ అంటే ఆడికి ఏంటి? పర్చేస్ సార్. ఎంట్రీ ఏమని రాసుకుంటాడు? బిల్స్ Purchase account debit to bill payable. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ కాదు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ క్రెడిటార్స్ అకౌంట్. అకౌంట్. ఇప్పుడు బిల్ ఇస్తున్నాడు. అమ్మ మనకి రిసీవబుల్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ ఏం చేశాను? డెబిట్ చేశాను. మరి వాడికి బిల్స్ పేయబుల్ ఏమవ్వాలి? క్రెడిట్ అవ్వాలి సార్, పేమెంట్ కాబట్టి. అంటే ఈ క్రెడిటార్ ని క్యాన్సిల్ చేసి క్రెడిటార్ ప్లేస్ లో ఏం రావాలమ్మా? బిల్స్ పేయబుల్. క్రెడిటార్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇదనమాట ఎంట్రీ. ఇలా వస్తాయి బిల్స్ టైంలో. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి Yes, చదువు. sir. ట్రాన్సాక్షన్ The total of bills receivable book ₹1500 left unposted. ఎటు పోస్ట్ చేసి ఉండడు? డెబిట్ చేయాలి సార్. డెబిట్ సైడ్ పోస్ట్ చేసి ఉండడు. డెబిట్ సైడ్ పోస్ట్ చేసి ఉండడు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఓకేనమ్మా? ఎస్ సార్. ఎంట్రీ రాయగలమా? వన్ సైడ్ అయితే అమ్మ టు డెబిట్ డెటార్ గురించి ఏం మాట్లాడలేదాడు. ఎక్కడ మాత్రమే పోస్ట్ చేయలేదన్నాడు. బిల్స్ ఓన్లీ బిల్స్ రిసీవబుల్ బుక్ మాత్రమే లెఫ్ట్ అన్పోస్టెడ్. అర్థమవుతుందమ్మా? డెటార్ కట్టడం జరిగింది. ఓకేనా? సో డెటార్ కట్టడం జరిగింది. ఓన్లీ బిల్స్ రిసీవబుల్ రాయాలంటే ఎంట్రీ రాయగలమా? నో సార్. ఎంట్రీ రాయలేమా? మరి ఏం రాయాలి? స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఎటు సైడ్ రాయాలి? డెబిట్ సార్. ఎంత అమౌంట్ రాయాలి? 1500. చెప్పు ఏమని రాయాలి? Bills receivable book should be debited with 1500 rupees. అంతే. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ మళ్ళీ చెప్తాను డౌట్ ఉంటే. అర్థమైతే ఓకే, అర్థం కాదు మళ్ళీ చెప్తాను.
సరే అయితే సార్ ఒకసారి చెప్పండి సార్. ఒకసారి చెప్పనమ్మా. ఎస్ సార్. ఎవరమ్మా అడిగింది? లక్ష్మీప్రియనా? సుప్రజ సార్. సుప్రజ. మామూలుగా అయితే మన బిజినెస్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే సేల్ ట్రాన్సాక్షన్, ఇంకోటి ఏంటంటే పర్చేజ్ ట్రాన్సాక్షన్. ఓకేనమ్మా. సేల్స్ కి ఎంట్రీ వచ్చేసి, సేల్స్ కి ఎంట్రీ చెప్పమ్మా, ఎవరైనా చెప్పండి. సేల్స్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ కాదు, క్యాష్ కాకుండా ఆన్ క్రెడిట్ అయితే క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. క్రెడిటర్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. Debtors account. మరి డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? పక్కన పెట్టండి. మనం సేల్ చేసాం. ఓకేనా? మనం కొన్ని గూడ్స్ కూడా పర్చేజ్ చేస్తాం. అప్పుడు ఎంట్రీ ఏంటి? Purchase account debit to పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు creditor account. క్రెడిటార్ అకౌంట్. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే మన బిజినెస్ లో మనం కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఇది జరిగింది. ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగిందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం పర్చేస్ చేసాం కదా, ఒకటి దగ్గర నుంచి మనం పర్చేస్ చేసాం కదా. నేను ఏమన్నానంటే నా పేరు క్రెడిటార్, నా పేరు క్రెడిటార్ కింద ఉంచుకో, నా పేరుని క్యాన్సిల్ చేసే క్రెడిటార్లో నువ్వు క్యాన్సిల్ చేస్తున్నందుకు నేను ఏమిస్తాను? బిల్ ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే మన క్రెడిటర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మనకి మన బిజినెస్ లో క్రెడిటార్ అని ఉంది అంటే అర్థం ఏంటి? మనం వాళ్ళకి మనీ ఇవ్వాలి సార్. మనం వాళ్ళకి ఇవ్వాలి కదా, మనం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వాడి పేరు ఏం చేస్తామంటే మన బుక్స్ లో క్యాన్సిల్ చేసేస్తాం. ఎందుకంటే వాడికి ఏం ఇస్తామంటే బిల్ పేయబుల్, అంటే వీడిని క్యాన్సిల్ చేసి వీడికి ఇచ్చేదాన్ని బిల్స్ పేయబుల్ అంటాం. అంటే క్రెడిటార్ క్యాన్సిల్ చేస్తాం చూడము. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. అమ్మ ఇప్పుడు చెప్పమ్మా సుప్రజ, క్రెడిటార్ అన్నా మనం పేమెంట్ చేయాల్సిందేనా లేదా? ఎవరికైతే మనం కట్టాలో వాళ్ళకి క్రెడిటార్ అంటాం. అవునా? ఎస్ సార్. బిల్స్ పేయబుల్ అంటే ఏంటి? బిల్ కట్టాల్సి వచ్చింది. అంటే బిల్ అన్నా కట్టాల్సి వచ్చింది, క్రెడిటార్ అయినా సరే అమౌంట్ కట్టాల్సిందే. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. దీన్ని బిల్స్ పేయబుల్ అంటాం. అంటే మన బిజినెస్ డబ్బులు కట్టాల్సింది బిల్స్ పేయబుల్. ఇన్ ద సేమ్ వే డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అంటే ఏంటి? మనకి మనం డెటార్ అనేవాడు కట్టాలి, Yes, మనం రిసీవ్ చేసుకోవాలి. అవునా? ఎస్ సార్. ఇప్పుడు ఆ డెటార్ అనేవాడు వచ్చి ఏమన్నాడంటే నువ్వు నా పేరు కట్ చేస్తే నేను నీకేమిస్తాను? బిల్స్ బిల్స్ రిసీవబుల్. సో డెటార్ని క్యాన్సిల్, డెబిట్ లో క్యాన్సిల్ అంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. టు డెటార్ అకౌంట్. మరి వీడి ప్లేస్ లో డెబిట్ లో ఏమొచ్చి కూర్చుంటుంది? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు డెటార్ అంటే మనకి ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో వాళ్ళేనా? ఎస్ సార్. బిల్స్ రిసీవబుల్ అంటే కూడా అర్థం ఏంటి? అమౌంట్ రావాల్సింది ఇది రిసీవబుల్ అంటే, అంతేనా? ఎస్ సార్. ఓకే. ఇది ఇప్పుడు అర్థం చేసుకున్నాము. సేల్స్ టైంలో మనకు వచ్చేది బిల్స్ రిసీవబుల్, పర్చేజెస్ టైంలో మనకు వచ్చేది బిల్స్ పే. మనకు కట్టాల్సిందేమో బిల్స్ పేయబుల్, మనం రిసీవ్ చేసుకునేదేమో బిల్స్ రిసీవబుల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు? ఎంత పేజ్ నెంబర్ ఎంతమంది? 197. చూడండి, ద 197. టోటల్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ బుక్ అంటున్నాడు. అంటే బిల్స్ పేయబుల్ బుక్ గురించి మాట్లాడలేదు వాడు. ఏం మాట్లాడంటే బిల్స్ రిసీవబుల్ బుక్ గురించి మాట్లాడు. బిల్స్ రిసీవబుల్ బుక్ ఏ బ్యాలెన్స్ అమ్మా? బిల్స్ రిసీవబుల్ బుక్ డెబిట్ బ్యాలెన్స్. అక్కడ ఏమైందంట? 1500 పోస్ట్ చేయాల్సింది పోస్ట్ చేయలేదంట. ఇప్పుడు పోస్ట్ మళ్ళీ డెటార్ గురించి ఏం చెప్పా? డెటార్ లో 1500 పోస్ట్ అయిపోయింది అంతే. దాని గురించి ఏం మాట్లాడలేదు అక్కడ మాట్లాడింది వల్ల బిల్స్ రిసీవబుల్ బుక్ గురించి. సో వన్ సైడ్ ఎర్రర్ కి మనం ఎంట్రీ రాయలేమమ్మా బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. కాబట్టి ఏం రాయాలి? స్టేట్మెంట్ రాయాలి. ఏమని రాయాలి? బిల్స్ రిసీవబుల్ బుక్ షుడ్ బి డెబిటెడ్ విత్ రూపీస్ 1500. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో illustration 1 to 5 problems regarding errors occurring before preparation of trial balance. ఎవరికైనా డౌట్ ఉంటే
అడగండి అమ్మా. ఏ ట్రాన్సాక్షన్ 1 to 5 ట్రాన్సాక్షన్ ఇలస్ట్రేషన్స్ లో ఏ ట్రాన్సాక్షన్స్ డౌట్ ఉన్నా నేను మళ్ళీ చెప్తాను. అడగచ్చు నన్ను. ఏం డౌట్ ఉందమ్మా ఎవరికైనా? సో డౌట్ లేదు కాబట్టి సో స్పీడ్గా తేజస్వి ఇలస్ట్రేషన్ నెంబర్ 1కి ఆన్సర్స్ ఒకసారి డిక్టేట్ చేస్తుందమ్మా. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా? ట్రాన్సాక్షన్ చదువుతుంది, దాని ఆన్సర్ చెప్తుంది. ఒకసారి అంతా చెక్ చేయండి. ఎవరైనా రికార్డ్ చేయడం మానేసినా లేకపోతే అర్థం కాకపోయినా ఇప్పుడు అర్థం చేసుకోండి ఫాస్ట్గా. మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకు ఓన్లీ మన సిలబస్లో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఈ రెండే ఉన్నాయి. థర్డ్ ఏంటి, మన సిఏ ఫౌండేషన్ లో నేర్చుకున్నాం. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనేది మనకి లేదు. మనకు ఓన్లీ బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అంతే. ఓకేనమ్మా? ఫైనల్ అకౌంట్స్ అనేది మనకు అసలు లేదు సిలబస్ లో, ఓన్లీ రెండే ఉన్నాయి మీ ఇంటర్మీడియట్ సిలబస్ అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే. సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ సమ్స్ కంప్లీట్ అయినాయి ఇలస్ట్రేషన్స్ లో. ఒకసారి చదువుతుంది, ట్రాన్సాక్షన్ విత్ ఆన్సర్ చదువుతాం. బట్ ఎవరికైనా డౌట్ ఉన్నా ఆ పర్టికులర్ టైంలో అర్థం కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువు. Illustration 1, sir. Salary paid to Sai ₹800 has been debited to his account. Correct entry, salaries account debit to cash account. Wrong entry, Sai account debit to cash account. Rectification entry, salaries account debit to Sai account. Paid rent to owner's house, Mr. Narendra, ₹4,000 has been debited to his account. Correct entry, rent account debit to cash account. Wrong entry, Mr. Narendra account debit to cash account. Rectification entry, rent account debit to Mr. Narendra account. ₹1,000 paid for the repairs of building was debited to buildings account. Correct entry, repairs account debit to cash account. Wrong entry, building account debit to cash account. Rectification entry, repairs account debit to building account. ₹850 used by proprietor for his personal use has been debited to trade expenses account. Correct entry, drawings account debit to cash account. Wrong entry, trade expenses account debit to cash account. Rectification entry, drawings account debit to trade expenses account. Goods amounting ₹235 returned by Ramesh were taken into stock, but no entry was made in the books. Entry, sales returns account debit to Ramesh account. Illustration number 2, చరిష్మా చదవమ్మా. వినిపిస్తుందా సార్ నాది? వినిపిస్తుందమ్మా, చెప్పు. ఎస్ సార్. Furniture, office furniture brought for ₹7,200 wrongly debited to office expenses account. Correct entry, furniture account debit to cash account. Wrong entry, office expenses account debit to cash account. Correct entry, furniture account debit to office expenses account. Credit sales ₹1,500 to Jagapati has been passed through the purchase book. Correct entry, Jagapati account debit to sales account. Wrong entry, purchase account debit to Jagapati account. Correct entry, Jagapati account debit to sales 3,000 to sales account 1,500 to purchase account 1,500. Received check for amount ₹1,600 from Yadi is discount and wrongly entered in sales return book. Correct entry, Yadi account debit to bank account. Wrong entry, sales returns account debit to Yadi account. Rectified entry, Yadi account debit to sales returns account. Fourth one, goods sold to Rao ₹4,000 not recorded in the books. Rectified entry, Rao account debit to sales account 4,000. Fifth one, 2,000 received from Sudhir has been wrongly credited to Sandeep account.
Cash account debit to Sudhir account 2000. Wrong entry. Cash account debit to Sandeep account. Rectified entry. Sudhir, Sandeep account debit to Sudhir account 2000. Illustration number 3, Chandarao. Sir, 1 minute. Sir. కార్తిక్ స్టార్ట్ చేయమ్మా. 15. Illustration number 3. Yes, sir. Yes, sir. Rupees 500 paid for furniture purchased has been charged to ordinary purchases account. Correct account. Furniture account debit to cash account. Wrong account. Purchase account debit to cash account. Rectified account. Rectified entry. Furniture account debit to purchase account, sir. Okay. Repairs made to buildings were debited to buildings account. And repairs account debit to buildings account, sir. Rupees 100 paid for rent debited to landlord's account. Correct entry. Rent account debit to cash account. Wrong entry. Landlord's account debit to cash account. Rectified entry. Rent account debit to landlord's account. Rupees 100 received from Shah and Co. has been wrongly entered from Shan and Co. Correct account. Correct entry. Cash account debit to Shah and Co. account. Wrong entry. Cash account debit to Shan and Co account. Rectified entry. Shan and Co account debit to Shah and Co account. An amount of rupees 150 withdrawn from proprietor for his personal use has been debited to traveling expenses. Correct entry. Drawings account debit to cash account. Wrong entry. Traveling expenses account debit to cash account. Rectified entry. Traveling expenses. Drawings account debit to traveling expenses account, sir. Rupees 1500 paid for the purchase of typewriter was charged to office expenses account. Correct entry. Typewriter account debit to cash account. Wrong entry. Office expenses account debit to cash account. Rectified entry. Typewriter account debit to office expenses account, sir. నెక్స్ట్ చంద్రరావు ఖాళీ అయ్యావమ్మా. Yes, sir. చెప్పు. Illustration 4, sir. Hmm. Correct entry. Cash account debit to commission received account. ట్రాన్సాక్షన్ చదువు. Wrong entry. ట్రాన్సాక్షన్ చదువు. Commission of 200 received was wrongly credited to interest account. Correct account. Cash account debit to commission received account. Wrong entry. Cash account debit to interest account. Rectification entry. Interest account debit to commission account. B, sir. Written outsource book were undercasted 100 rupees. Credit account debit to. Sorry, sir. Hello. చెప్పమ్మా. చేసి కంప్లీట్ చేయమ్మా. Purchase returns account should be credited with rupees 100. Furniture worth 600 purchased was debited to purchases account. Correct entry. Furniture account debit to cash account. Wrong entry. Purchases account debit to cash account. Rectification entry. Furniture account debit to purchases account. An amount of rupees 300 received from Sri Bhimraju was wrongly credited to account of Sri Ramraju. Correct entry. Cash account debit to Sri Bhimraju account. Wrong entry. Cash account debit to Sri Ramraju account. Rectification entry. Sri Ramraju account debit to Sri Bhimraju. ఓకే. లక్ష్మీప్రియ ఇల్లస్ట్రేషన్ 5 చేసావమ్మా. No, sir. No. చేసాను సార్. హాఫే చేశాను సార్. హాఫే చేసావా? ఎస్ సార్. ఓకే. 5 వరకు చేశాను సార్. చేసి చెప్పేస్తావా? Yes, sir. చెప్పండి. Sale of old furniture rupees 1500 treated as sale of goods. Correct entry.
cash account debit to old furniture account. Wrong entry. Cash account debit to sales account. Rectification entry. Sales account debit to old furniture account. Receipt of rupees 500 from Ram credited to Shyam. Correct entry. Cash account debit to Ram account. Wrong entry. Cash account debit to Shyam account. Rectification entry. Shyam account debit to Ram account. Goods worth rupees 1000 bought from Mohan have remained unrecorded. Entry. Purchases account debit to Mohan account. A return of goods rupees 120 from Mukesh posted to debit of his account. Correct entry. Sales returns account debit to Mukesh account. Wrong entry. Mukesh account debit, sales returns account debit. Rectification entry. Mukesh account should be credited with 240 rupees. Rent of proprietor's residence rupees 600 debited to rent account. Correct entry. Drawings account debit to cash account. Wrong entry. Rent account debit to cash account. Rectification entry. Drawings account debit to rent account. A payment of rupees 215 to Mohammad Rafi posted to his credit as rupees 125. Correct entry. Mohammad Rafi account debit 215 to cash account 215. Wrong entry. To cash account 215 to Rafi account 125. Rectification entry. Mohammad Rafi account should be debited with 340 rupees. Statement. Sales. Yes, sir. Sales book added rupees 100 short. Statement. Sales account should be credited with rupees 100. The total of bills receivable book rupees 1500 left unposted. Statement. Bills receivable account should be debited with rupees 1500. మీ లాస్ట్ బిల్స్ రిసీవబుల్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? అర్థమైందా నీకు? ఎస్ సార్. ఒకసారి చెప్పు. సేల్ జరిగినప్పుడు బిల్స్ రిసీవ్ అవుతాం సార్. దానికి ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ సార్. ఓకే. బిల్స్ రిసీవబుల్ బుక్ లో 1500 రూపీస్ పోస్ట్ చేయలేదండి సార్. బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ లో 1500 యాడ్ చేయాలి సార్. ఓకే. అందుకు స్టేట్మెంట్ ఇట్ షుడ్ బి డెబిటెడ్ విత్ రూపీస్ 1500 అంతేనా? ఎస్ సార్. నార్మల్ గా బిల్స్ రిసీవబుల్ అనగానే ఎంట్రీ నేను చెప్పాను కాబట్టి మీకు ఓకే అర్థమైంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అని. అసలు ఎందుకు వచ్చింది బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అని? ఆ ఎంట్రీ ఎలా వచ్చిందో చెప్పగలవా? సార్ సేల్ జరిగినప్పుడు డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్ అకౌంట్ అని వస్తుంది కదా సార్. అవునమ్మా. డెటార్ క్యాన్సిల్ చేయడానికి వాళ్ళు మనకు బిల్ ఇస్తారు సార్. ఓకే. కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ అవుతుంది. అంటే డెబిట్ లో ఉన్న డెటార్ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేసాం. ఎస్ సార్. డెబిట్ లో ఉన్న డెటార్ ప్లేస్ లోకి డెబిట్ లోకి బిల్స్ రిసీవబుల్ వచ్చింది అంతే కదా? అర్థమైంది కదా? ఎస్ సార్. సో అమ్మ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది చాలా కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అయ్యే చాప్టర్ కాబట్టి మళ్ళీ చెప్పిన 5 ఇలస్ట్రేషన్స్ ఎవరన్నా తప్పు చేస్తుంటారో రిపీట్ చేయించాను. ఓకేనా? అందరూ అదే ఏమైనా తప్పులు చేస్తుంటే కరెక్ట్ చేస్తుంటారు, ఏమైనా మిస్ చేస్తుంటే ఇప్పుడు రికార్డ్ చేస్తుంటారు. సో ఇంకా ఇలస్ట్రేషన్ 1 to 5 అనేది ఎవరికి కూడా డౌట్ ఉండకూడదు. మేము చేసినంత వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పటివరకు చేసిన చాప్టర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాం. అదే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ వీలైనంత స్లోగా చెప్తాను నేను. నాకు బోల్డ్ టైం ఉంది. ఓకేనా? వీలైనంత స్లోగా చెప్తున్నాను. ఇంకా అసలు ఎగ్జామ్స్ టైంలో మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మీరు ఏ కాలేజ్లోనే చూడండమ్మా, మీకు డైరెక్ట్గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అంటే ఏంటి నోట్తో చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఈ కరెక్ట్ ఎంట్రీ ఏంటి, కరెక్ట్ ఎంట్రీ తర్వాత ఇక్కడ రాంగ్ ఏం జరిగింది, సో ఈ రాంగ్ రెక్టిఫై చేయాలంటే కరెక్ట్ ఎంట్రీని యూజ్ చేసుకుని ఎలా చేయాలి ఇవన్నీ చెప్పరు. అంటే మనం అన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. మీకు డౌట్ ఉండకూడదు. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పటివరకు మనం చేసిన సమ్స్ అన్ని కూడా ఏంటంటే అమ్మా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తుంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయక ముందే మనకి ఎర్రర్స్ అనేది డిటెక్ట్ అయినాయి. ఎర్రర్స్ డిటెక్టెడ్ ఎప్పుడు బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎర్రర్స్ డిటెక్ట్ అవుతుంటే సస్పెన్స్ అకౌంట్ అనేది రాదు. సస్పెన్స్ అకౌంట్ అనేది రావట్లేదు కాబట్టి వన్ సైడెడ్ ఎర్రర్స్ కి ఎంట్రీ రాయగలమా?
ఎంట్రీ రాయలేమమ్మా. ఎంట్రీ ప్లస్ ఏం రాయాలంటే స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎర్రర్స్ డిటెక్ట్ అయినాయి. ఎర్రర్స్ డిటెక్టెడ్ ఎప్పుడు? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అప్పుడు ఏముంటది? సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోద్దాం. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది సస్పెన్స్ అకౌంట్? ఎప్పుడైతే ఎర్రర్ డిటెక్ట్ అయ్యిందో ఎర్రర్ డిటెక్ట్ అవ్వగానే ఎటువైపు అయితే తక్కువ అమౌంట్ ఉందో ఆ తక్కువ అమౌంట్ ప్లేస్ లోకి ఏం వచ్చేస్తుంది? సస్పెన్స్ అకౌంట్ వచ్చేస్తుంది. అది మన ఎగ్జాంప్షన్. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ టైంలో మనం ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్ చేసాం. ఎక్కడైతే తక్కువ ఏ అకౌంట్ లో అయితే తక్కువ అమౌంట్ ఉందో అదే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అక్కడ ఏమొచ్చేస్తుంది? సస్పెన్స్ అకౌంట్ మనం వేసేసేవాళ్ళం. గుర్తుందా? ఎస్ సో సార్. ఆ సస్పెన్స్ అకౌంట్ sir. ఓపెన్ అయిపోతుంది కాబట్టి వన్ సైడ్ ఎర్రర్స్ ఈసారి స్టేట్మెంట్ రాయమమ్మా. ఏమని రాయాలి? ఎంట్రీ రాయాల్సిందే. ఓకేనా? సో ఈ ఎంట్రీస్ ఎలా రాయాలి అనేవి రేపటి నుంచి క్లాసెస్ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుద్ది. 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? టోటల్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 సమ్స్ ఉన్నాయమ్మా. సో ఈ 7 సమ్స్ కూడా రేపటి నుంచి డిస్కస్ చేస్తాం. ఓకేనా? మీకు ఏమైనా వీలుంటే ఈ రోజు ఏమన్నా టైం ఉంటే, నాకు తెలిసి సాంస్క్రిట్ క్లాస్ మండే వరకు ఉండదన్నారు కాబట్టి మేడమ్, సో ఆ టైంలో ఆవిడ వర్క్ ఏమి ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు నార్మల్గా ట్రై చేయండి అంతే. ఇప్పటి వరకు మనం స్టేట్మెంట్ రాస్తాం. ఎప్పుడు? వన్ సైడ్ ఎర్రర్స్ కి. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే సస్పెన్స్ అకౌంట్ ఉండదు కాబట్టి వన్ సైడ్ ఎర్రర్స్ అన్నిటికి కూడా స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు అదొక్కటే చేంజ్ ఉంటుంది. మిగతా 2 సైడ్ ఎర్రర్స్ అన్నిటిని కూడా మనం ఎలాగో ఎంట్రీ నార్మల్ ఎంట్రీ రాస్తాం అమ్మా. వన్ సైడ్ ఎర్రర్‌కి అయితే సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది కాబట్టి అక్కడ ఎంట్రీ ఎలా రాయాలి అనేది మీరు ముందు మన సీఏ ఫౌండేషన్ బుక్‌లో ఉన్న సమ్స్ ఒకసారి చూడండి ఎలా చేసాం అనేది. అవి చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయాలంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. 6, 7, 8, 9, 10, 11, 12 చూడండి అన్ని కూడా మహా అయితే 4, 5 ట్రాన్సాక్షన్స్ కన్నా ఎక్కువ లేవు సమ్‌లో. ప్రతి సమ్‌కి కూడా 4 ఆర్ 5 ట్రాన్సాక్షన్స్ అంతే. సో చాలా ఈజీగా అయిపోద్ది. కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. రేపు డిస్కస్ చేసుకుందాం సస్పెన్స్ అకౌంట్ సమ్స్ అన్ని. ఓకేనా? సో రేపు సస్పెన్స్ అకౌంట్ సమ్స్ అన్ని క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలంటే మీరు దాని మీద కొంచెం థియరీని నేర్చుకొని రండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే. Thank you, sir.